వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ స్పీచ్ మీరు ఫాలో అయి ఉంటారు. దానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి వాటి మీద చర్చిద్దాం. నమస్తే అండి. నమస్కారం. మోడీ గారు చాలా సుదీర్ఘంగా రికార్డు స్థాయిలో 90 నిమిషాలకు పైగా జరిగిన ప్రసంగం, దేశ అన్ని రంగాల మీద చాలా స్పష్టంగా జరిగిన ప్రసంగంలో చాలా అంశాలను ప్రస్తావిస్తూ ఈ బంగ్లాదేశ్ సంబంధించిన అంశంలో 140 కోట్ల మంది ఆత్మ ఘోషిస్తుందనే పాయింట్ కూడా చెప్పారు. ఎట్లా చూడొచ్చు అసలు ప్రసంగం ఎలా ఉంది? ఆ కామెంట్ పైన మీరేమంటారు? ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. అంటే 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇందులో ఇంకొక కీలకమైన గుర్తించదగిన అంశం ఏంటి అని అంటే, జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత కంటిన్యూస్ గా 11వసారి ఎర్రకోట నుంచి ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోడీ గారు. అంటే రెండో ప్రధానమంత్రి గారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా 16 సార్లు ఆమె ఎర్రకోట నుంచి ప్రసంగించారు. కంటిన్యూటీ మధ్య ఉండదు, కానీ ఆమెకి కంటిన్యూటీ లేదు ఇందిరాగాంధీ గారికి. కానీ మోడీ గారికి ఆ అదృష్టం కూడా దక్కింది. అంటే 11వసారి ఆయన ఎర్రకోట నుండి మాట్లాడడం. అలాగే ఇంకొక అంశం కూడా ఇక్కడ చూడవలసింది మీరు అన్నది కూడా, ఇప్పుడు ప్రపంచంలోనే ఇండిపెండెన్స్ డే నాడు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాలు తీసుకుంటే యావరేజ్ లో 90 నిమిషాలు మన మోడీ గారు రికార్డు సృష్టించారు. సో ఆ విషయంలో కూడా మోడీ గారు రికార్డు సృష్టించారు. అలాగే అనేక అంశాలు 90 నిమిషాలంటే చాలా నిమిషాలంటే చాలా అంశాలు వస్తాయి. ఈ బంగ్లాదేశ్ అంశము మైనారిటీలకు సంబంధించి చాలా మంది మేధావులు కానీ మీలాంటి విశ్లేషకులు కానీ మైనారిటీలను అసలు మోడీ గారు పట్టించుకోరు అని ఒక కామెంట్ చేస్తారు. కానీ మైనారిటీల మీద ఆయన గొప్పగా మాట్లాడిగా బంగ్లాదేశ్ మైనారిటీల మీద చాలా స్పష్టంగా మాట్లాడారు. 140 కోట్ల మంది బంగ్లాదేశ్ లో మైనారిటీలు, హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి భారతదేశంలోని 140 కోట్ల మంది ఆందోళన చెందుతున్నారు. అసలు బంగ్లాదేశ్ ప్రగతిని మేము కోరుకుంటున్నాం, మేము బంగ్లాదేశ్ శ్రేయోభిలాషిమి, భారతదేశం బంగ్లాదేశ్ శ్రేయోభిలాషి అని అన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మనం. అసలు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఆ యుద్ధంలో భారతదేశం బంగ్లాదేశ్ తరపున నిలబడింది. ఇది కూడా చరిత్ర. అందువల్ల మోడీ గారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ ప్రపంచమంతా ఆందోళన చెందవలసిన అవసరం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ఆ అంశం కీలకం. అంటే ఏ దేశంలోనైనా మైనారిటీల మీద దాడులు జరిగితే ఆ దాడుల్ని ఖండించవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దట్టు మోడీ గారు భారతదేశ ప్రధానిగా ఉండి బంగ్లాదేశ్ లో జరుగుతున్న మైనారిటీల మీద గాని, అందులో ముఖ్యంగా హిందువుల మీద దాడి గాని ఆయన ఆందోళన చెందడం అన్నది, 140 కోట్ల మంది ఆందోళన చెందుతున్నారన్నది కూడా చాలా మంచి అంశం. కానీ 140 కోట్ల మందిలో భారతదేశంలో కూడా మైనారిటీలు ఉన్నారు. 140 కోట్ల మంది హిందువులు కాదు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ గారు ఆ అంశాన్ని పరిశీలించాలి. నేను 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. 11వ సంవత్సరం నేను ఎర్రకోట నుండి ఉద్దేశించి మాట్లాడుతున్నాను, ప్రజలను ఉద్దేశించి, భారతదేశ ప్రజలను ఉద్దేశించి, భారతదేశ స్వాతంత్ర వేడుకల్లో మాట్లాడుతున్నారు ఆయన. ఆ అంశం కీలకం. అందువల్ల ఆయన మాట్లాడినప్పుడు 140 కోట్ల మంది ఆందోళన చెందుతున్నారని ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దాడి గాని, హిందూ దేవాలయాల మీద గాని, హిందువుల ఆస్తుల మీద గాని, లేదు హిందువుల మీద ప్రత్యేకంగా అటాకులు గాని, ఇవన్నీ ఖండించాలి. కానీ తను ప్రధానిగా ఉండి, రికార్డు సృష్టించిన ప్రధానిగా ఉండి, 11వ ఏట ఉండి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో భారతదేశంలో జరుగుతున్న వాటి మీద కూడా ఆయన ఒక పునరాలోచన చేస్తే మంచిది దేశానికి. అది అట్లనే ఈ దేశ ప్రగతి గురించి కూడా చాలా మాట్లాడినారు ఆయన మాట్లాడుతున్న సందర్భంగా మహిళల రక్షణ గురించి, మహిళల అభివృద్ధి గురించి కూడా మాట్లాడినారు గొప్పగా. కానీ ఇదే సందర్భంలో నిర్భయ 2 పేరుతోటి ఒక
రేప్ కేసు అనేది ముందుకు వచ్చి పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతుంది. అంటే మోడీ గారు మాట్లాడిన దానికి గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులకు కరెక్టే ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి? మహిళల మీద అత్యాచారాలను ఖండించాలి, ఎవరైనా ఖండించాలి. మహిళల మీద దౌర్జన్యాలు ఖండించాలి. ప్రధానిగా ఆయన ముందుండి ఖండించాలి. ఎర్రకోట నుండి ఖండించారు, అందులో కూడా భిన్నాభిప్రాయం ఏం లేదు, ఖండించాలి. కానీ ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఇప్పుడు కొనసాగుతున్నారు కూడా. మరి ఇప్పుడు ఆయన ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు మహిళలకి? 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు సుదీర్ఘ కాలం. దేశ ప్రధానిగా ఆయన 10 ఏళ్ళు పూర్తి చేశారు. 11వ ఏట ఇప్పుడు ఉన్నారు ఆయన. మరి గుజరాత్ లో అంత మారణకాండ జరిగి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే వాళ్ళని పేరోల్ మీద రిలీజ్ చేశారు, వాళ్ళకి పూలదండలు వేశారు. అదొక ఘటన గుజరాత్ లో. అది దేశం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. ఇంకా మాట్లాడితే ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అవి జరిగాయి కాబట్టి అమెరికా ఆయనకి వీసా కూడా నిరాకరించింది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆయనకి అమెరికాకి వీసా అనుమతి వచ్చింది తప్ప వీసాను కూడా అనుమతించలేదు. ఒక దేశంలో ఒక రాష్ట్రానికి, అది కూడా ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని కూడా వీసా ఇవ్వలే. ఇవి ఉన్నాయి, అదొక భాగం. 2013 ఎన్నికల్లో సందర్భంగా 13లో ఆయన ప్రచారం చేస్తూ నన్ను తీసుకురండి, మా ప్రభుత్వాన్ని మా పార్టీని తీసుకురండి, మా పార్టీని గెలిపించండి, ఇక ముందు నిర్భయాలు జరగకుండా చూస్తానని చెప్పినని చెప్పిండు. చాలా ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. మరి 10 ఏళ్లలో ఏం జరిగింది? ఘటనలు పెరిగాయి, తగ్గించలేదా? మీరు చూడండి. నేను చెప్పడం అందులో నేను ఆ లెక్కల్లోకి వెళ్ళను. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి. 2014 నుంచి 2024 వరకు ఏ రాష్ట్రాల్లో మహిళల మీద ఏ రూపంలో అత్యాచారాలు జరిగాయి, ఏ రూపంలో వాళ్ళని హింసించారు, ఏ రూపంలో వాళ్ళు హింసకు గురయ్యారు అన్నది మీరు చూస్తే తెలుస్తుంది. అదే నిదర్శనం. దానికి మనమేమి వివరాలు ఇవ్వక్కర్లే. నేను కోరుకుంటుంది అదే. ఏదైతే ఎర్రకోట నుండి ఉద్దేశించి ఆయన మహిళల రక్షణ కీలకం అని చెప్పారో ఆ రక్షణ కల్పించడం కోసం కీలక బాధ్యతల్లో ఆయన ఉన్నారు. అందువల్ల ఆ రక్షణ కల్పించవలసిన హోదా అయింది. ఆయన ఏమీ సామాన్య మానవుడు కాదు, ఒక సామాన్య పౌరుడు కాదు. ఆయన భారతదేశ ప్రధాని, అలాగే రికార్డు సృష్టించిన ప్రధాని, 3వ అధికారంలోకి వచ్చిన ప్రధాని. ఇన్ని రికార్డులు ఉన్నాయి, ఇంత కంటిన్యూస్ గా ఉంది. నెక్స్ట్ అంతకన్నా కీలకమైంది, ఆయన 13 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఒక కీలకమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు మరి ఆ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. భారతదేశ పౌరులుగా భారతదేశ మహిళలకి భారతదేశంలో ఆ రక్షణ కల్పించాలి అనే మన డిమాండ్. అది చేయాలి. అట్లనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడినారు కదా, వాళ్ళ స్పీచెస్ పైన ఎట్లా ఉన్నాయి పరిస్థితి? ఇవి రెగ్యులర్ గా మాట్లాడుతున్నవి. ఇప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలకం. ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మాది గాంధీ సిద్ధాంతం, గాంధీ సిద్ధాంతం అని. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మాట్లాడారు, పేదల అభ్యున్నతి, పేదలకే గురించే సంక్షేమ పథకాలే అవన్నీ కీలకం అని మాట్లాడారు. కానీ అమలేంటి అది కూడా చూడాలి మనం. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గాని, ఇప్పుడు మన తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఉన్న ప్రభుత్వాలు గాని, ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఇండియా కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వం. దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కానీ వీళ్ళు చెప్పిన అంశాలు పేదలు, సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఇవి మరి అందిస్తున్నారా లేదా? అది కదా కావాలి. ఆచరణలో ఉండాలి. నేను గోల్కొండ నుండి మాట్లాడానా, లేదు విజయవాడలో నుంచి మాట్లాడానా, లేదు ఎర్రకోట నుంచి మాట్లాడానా అని కాదు. ఏ పార్టీ అయినా ఎవరైనా కీలకమైన హోదాలో ఉన్నప్పుడు అవి మాటలతో కాకుండా చేతల్లో కూడా, ఆచరణలో కూడా అవి ప్రతిబింబిస్తే మనందరికీ ఉపయోగం. అంటే మీ వయసు, మీరు దాదాపు పాడబోయి భారతీయుడు అనే పాట వినుంటారు. అంటే నేను బేబీ పుట్టక ముందు, నేను కూడా పుట్టలేదు, అప్పుడు వచ్చిన పాట, దాదాపు 1960s లో వచ్చినట్టుంది.
ఆ పాడవై భారతీయుల్లో చాలా అద్భుతమైన లిరిక్స్ ఉంటాయి. అంటే అందులో అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తుంది మన దేశ ప్రగతికి సంబంధించి. ఉదాహరణకు ఆ పాటలో ప్రస్తావించిన అంశాలు 60లో ప్రస్తావించరు. ఇగో ఇది బాగాలి, పేదరికం మారాలి, కష్టాలు పోవాలి, ఇవన్నీ. ఇప్పుడు ఒకవేళ ఆ పాటకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అందులో 60లో ప్రస్తావించిన అంశాలు పరిష్కారం దొరికిందా 2024లోనైనా? ఇప్పటికీ దొరకలేదు. ఎందుకనంటే ఆ సినిమా తీసుకుంటే ఆ సినిమా నిర్మించింది అక్కినేని నాగేశ్వరరావు గారు, అందులో యాక్ట్ చేసింది నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, పాటలు రాసింది శ్రీశ్రీ కొసరాజు గారు. అది 1961 జనవరి 7వ తారీఖు నాడు రిలీజ్ అయింది. అది అంటే నేను కూడా పుట్టలే అప్పుడు. నేను 61లోనే పుట్టాను, కానీ 17వ తారీఖు జనవరిలో పుట్టాను నేను. అందువల్ల నేను కూడా పుట్టలే. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా పాట మీరు ఒకసారి మన వాళ్ళందరికీ వినిపించండి, పాడబోయి భారతీయుడా అని. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 14 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా అది. అంటే 47లో మనకు స్వాతంత్రం వస్తే 61లో ఆ పాట, ఆ సినిమాలో ఆ పాట. అప్పుడు అంశాలు అవి. మీరు ఆ ఒక్కొక్క చరణం మనం చెప్పొచ్చు, ఒక్కొక్క చరణం. ఆ చరణాల్లోకి వెళ్తే ఇప్పుడు రెలవెంట్ అది. పేదరికం పోయిందా? పోలేదు. నిరుద్యోగం పోయిందా? పెరిగింది. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి పోయిందా? పెరిగింది. ఇప్పుడు అది మోడీ గారు చెప్పారు, ఎర్రకోట నుంచి మోడీ గారు చెప్పారు. 2 కీలకమైన అంశాలు అవి. వారసత్వం ఉండకూడదు, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదని ఇప్పుడు ఎర్రకోట నుంచి చెప్పారు. మంచి మాటలేదు, గొప్ప చెప్పాడు, దాంట్లో తప్పే ఉంది. 100% కరెక్ట్. కానీ అది జరుగుతుందా? బీజేపీ పార్టీలో ఉందా? లేదు. వారసత్వం లేని పార్టీ అంటున్నారు చాలా గొప్పగా. ఒకసారి కాదు, ప్రతి మీటింగ్ లో, ఎన్నికల ప్రచారంలో బ్యానర్ ఐటమ్స్ వారసత్వ పార్టీలను ఇంట్లో కూర్చోబెట్టండి కదా, బీజేపీని గెలిపించండి, చాలా స్పష్టంగానే ఉన్నారు కదా. చాలా స్పష్టంగా మాట్లాడతారు ఆయన. మోడీ గారిలో మెచ్చుకోదగిన అంశం అది. ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం చాలా కటువుగా, ధీటుగా ఆ హావభావాలు కూడా ప్రదర్శిస్తారు. కానీ ఆచరణలో ఏంటి? 240 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో వారసులకు ఇచ్చారో లేదో లిస్ట్ తీయండి. నేను చెప్పక్కర్లే. 240 మంది ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీ తరఫున ఉన్నారు. వాళ్ళు వారసులు కాని వాళ్ళు మీరు చెప్పండి. వారసులు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారా, 20 సంఖ్యలో ఉన్నారా, 50 సంఖ్యలో ఉన్నారా అన్నది మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీకు అత్యంత ధనవంతమైన క్రికెట్ బీసీసీఏ, దాని సెక్రటరీ ఎవరు? జైషా. మరి మీరే, మరి అది వారసత్వం కాదా? ఆయన హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కొడుకుని బీసీసీఐ అప్పచెప్పారు. మీకాగా తీసుకుంటే సుష్మా స్వరాజ్ గారి అమ్మాయికి క్రికెట్ లో ప్రవేశం ఉందేమో ఆయనకు, జైషాకి. అట్లా ఏదైనా చెప్పుకోవచ్చు. మరి రాజకీయంలో వారసత్వం ఉండకూడదని ఎట్లా చెప్తారు? ఆయనకి ఇప్పుడు మా అబ్బాయి రాజకీయాల్లోకి వస్తారని అంటే అది ఆయన ఆసక్తి మీద ఆధారపడి ఉండాలి. వారసత్వం ఎందుకు అవుద్ది? ఎవరైనా భారతదేశంలో మనకు ఆ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామిక దేశం. నాకు నచ్చిన ఫీల్డ్ లోకి నేను వెళ్ళొచ్చు, మీకు నచ్చితే క్రికెట్ ఆడొచ్చు, నాకు నచ్చితే రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు. అంటే మా అబ్బాయి రాజకీయాల్లో రాకూడదని వారసత్వం అని అంటున్నారు కదా, మరి వారసత్వం లేదని ఎలాగంటారు మీరు బీజేపీలో? అది కదా తెలుసుకోవాల్సింది. ఆయన ఎర్రకోట నుంచే మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆయన అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ మీద అటాక్ చేస్తున్నారా, ఇంకో పార్టీల మీద అటాక్ చేస్తున్నారా, నేను ఆ జోలికి వెళ్ళటం లేదు. కానీ ఆయన మాట్లాడింది ముందు ఆయన పార్టీలో అమలు చేయాలి కదా, మరి అది ఎక్కడుంది? అది కదా గమనించాలి. సో ఇంకా దానికి సంబంధించి, ఆ పాటకు సంబంధించిన అంశాల్లో ఇంకే అంశాలు ప్రస్తావించుకోవచ్చు అంటారు? అవినీతి. అవినీతి పోయిందా? ఇప్పుడు నిన్న కాక మొన్నే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, అంత ముందే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మొత్తం అదానీ గారి ఆస్తి చాలా నష్టపోయింది. అదానీ షేర్లు కొన్నవాళ్ళు చాలా మంది రిటైర్డ్ ఇన్వెస్టర్స్ దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు సెబీ కీలకమైన వ్యక్తుల మీదే హిండెన్బర్గ్ ఇచ్చారు. మరి ఇదొక భాగం. అసలు అది కాకుండా ఈ 10 ఏళ్లలో అనేక ఆరోపణలు. వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి వచ్చిన మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, కానీ ఆయన పాలనలో నేను అవినీతి చేయలేదు, మచ్చ లేకుంటున్నామని ఇంకా ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. మీరేమో హిండెన్బర్గ్ అంటారు, అవి అంటున్నారు, ఇంకా
అవినీతి ఏం చేశారు అవినీతి వీళ్ళు? ఇప్పుడు ఏం చెయ్యకపోతే అదానీ గారు 2014 ఆయన ఆస్తి ఎంత, 2024 ఆయన ఆస్తి ఎంత, ఒకనొక టైంలో ఆయన రెండో అత్యంత ప్రపంచ కుబేరుడిగా ఎట్లా ఎదిగారు? వ్యాపారం చేసేది. ఏం వ్యాపారం? ఆయన వ్యాపారంలో ఉన్నాడు కదా, మరి మోడీ రాకముందు నుంచి కూడా వ్యాపారం ఉన్నాడు కదా. కానీ నేను అందుకే మోడీ గారు వచ్చిన తర్వాత చెప్తున్నాను, మీరన్న ప్రశ్నకి 2014 నాటి ఆస్తులు తీసుకోండి అయింది, ఇప్పుడు ఆయన ఆస్తులు తీయండి. ఈ 10 ఏళ్లలో ఇంత ఆస్తి ఎన్ని వ్యాపారాలు చేస్తే వచ్చాయి? అందులో హిండెన్బర్గ్ క్లియర్ గా చెప్పింది, ఇందులో కొన్ని వందల షెల్ కంపెనీలు ఉన్నాయని చెప్పింది. నేను ఆ జోలికి వెళ్ళటం లేదు, కానీ నేను మీరు చెప్పిన 61లో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది అవినీతి బంధుప్రీతి. బంధుప్రీతి మాట్లాడుకున్నాం, అవినీతి మరి ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? అసలు మోడీ గారు మొత్తం 10 ఏళ్ల యూపీఏ పాలన అవినీతి మీద గురించే మాట్లాడారు కదా, మరి ఈయన అవినీతిని పార్టీలో గాని వాళ్ళ ప్రభుత్వంలో గాని లేకుండా చేయాలి కదా. మరి వాళ్ళ ఎంపీలని, వాళ్ళ ఆస్తుల్ని, బీజేపీలో నాయకుల్ని, బీజేపీ నాయకుల ఆస్తుల్ని తీయమనండి. పెరిగాయా తగ్గాయా ఈ 10 ఏళ్లలో? అసలు బీజేపీ ఆస్తులే ఎంత పెరిగాయో తీయండి. మరి ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అదే కదా, 13,000 కోట్ల రూపాయలు మీకు బీజేపీకి వచ్చాయి, 13,000 కోట్లు ఈ 10 ఏళ్లలో. మరి అందులో మెజారిటీ మీకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. మరి సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. మరి అది ఎటువంటి స్కీము? అవినీతిని ప్రోత్సహించిన స్కీమా, లేదు అవినీతిని నిరోధించే స్కీమా? అది కూడా తీయండి. ఇప్పుడు అవే అంశాలు. అందుకే నేను అంటుంది, నేను మాట్లాడిన దాన్ని కాకుండా నేను ఆచరణలో ఏంటి మాటలు చెప్పొచ్చు, నేను అన్నిటికీ అతీతం. ఆయన ఆచరణ గురించి మీరు అంటున్నారు, మేధావులు, బయట మేధావుల పేరున్న వాళ్ళు, సోకాల్డ్ మేధావులు అందరూ సెక్యులరిజానికి బీజేపీ వ్యతిరేకం, మోడీ వ్యతిరేకం అనేక మాట్లాడినారు. కానీ ఈరోజు ఎర్రకోట మీద నిలబడి ఆయన సెక్యులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆయన ప్రస్తావించరు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, సెక్యులర్ సివిల్ కోడ్ కావాలని చెప్పినారు. ఆయన మంచి మాటనే కదా, దాని ఎట్లా? చాలా మంచి మాట, ఆచరించమనండి. మరి యూనిఫార్మ్ సివిల్ కోడ్ కదా మాట్లాడింది ఆయన. సుప్రీం కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది, సుప్రీం కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది అని అన్నారు. కానీ యూనిఫార్మ్ సివిల్ కోడ్ లో మరి ఒక మతాన్ని ఎందుకు ఎక్స్క్లూజ్ చేశారు? తీయండి, దానికి అది చాలు. ఆయనే మాట్లాడు సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయనే మాట్లాడారు, అది డిమాండ్ చెయ్యాలి అని. ఆయన చేతిలో ఉన్నది. మరి యూనిఫార్మ్ సివిల్ కోడ్ లో ఒక మతానికి తప్ప మిగతా మతాలన్నిటికీ ఇస్తాను అని ఎట్లా ఉంది మీరు చూడండి, నిబంధనల్లో ఎట్లా ఉందని చెప్పమనండి, అది తీసేమనండి. అది తీసేస్తే ఇబ్బంది లేదు, మరి ఆచరించమనండి. అసలు మీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఒకటే మాట అంటున్నారు, మాటలు చెప్పడం కాదు ఆచరించమనండి అంటున్నారు. మోడీ ఆచరించందే మీరు అన్నట్టు 3 సార్లు సీఎం అయ్యి 3వ ప్రధానమంత్రి అయ్యి ఇంత దూరం వచ్చినట్రా. నేను ఆ అంశానికి వెళ్తుండే, నేను కోరుకుంటుంది ప్రధానైనా ముఖ్యమంత్రులైనా వాళ్ళు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టాలి. అది ఆచరణలో పెట్టడం లేదు. నేను ఒక్క మోడీ గారి గురించి అంటంలే, మోడీ గారి 10 ఏళ్లలో ఏం చేశారన్నది ఆయన ఒకసారి ఆలోచించుకుంటే, ఒకసారి ఆయన ఆ విషయాల్లోకి వెళ్తే అప్పుడు కనీసం ఈ 3వ టర్మ్ లోనైనా ఈ 5 ఏళ్లైనా ఆయన ఉంటే ఆచరించమనే కోరుతున్నాను నేను. ఇప్పుడు ఎలాగో ఆయన ప్రజలు ఆయనకి 240 సీట్లు ఇచ్చారు, మిగతా పార్టీలను కలుపుకొని ఆయన అధికారంలో ఇప్పుడు ఉన్నారు. 5 ఏళ్లు ఉంటారనుకుందాం. మరి 5 ఏళ్లు ఉంటారు కాబట్టి నేను కోరుకుంటుంది మోడీ గారి నుంచి, మోడీ ప్రభుత్వం ఇప్పుడు అనలేం, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఒక పౌరుడిగా నేను కోరుకుంటుంది ఈ దేశానికి మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, నేను ఎర్రకోట నుండి మాట్లాడారు, 3వ శక్తిగా ప్రపంచంలోనే భారతదేశాన్ని 3వ శక్తిగా తీసుకెళ్ళమనండి. కానీ మంచిదే కదా, చాలా మంచిది. ఇప్పుడు 5వ శక్తిగా వచ్చాం ఆర్థికంగా, జీడిపిలో మనం 5వ స్థానంలోకి వచ్చాం, 3వ స్థానంలోకి తీసుకెళ్తాం అంటున్నారు. ఖచ్చితంగా వెళ్తాం. మోడీ గారు లేకపోయి మీరు ప్రధానమంత్రి అయినా 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఎందుకు అని అంటే, ఎందుకు అంత తగ్గించి మాట్లాడాలి మోడీ గారిని? నేను తగ్గించటంలే, ఆ సీట్లో ప్రధానిగా ఎవరున్నా భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ఆపలేరు. అంటే ఆటోమేషన్ జరుగుతుంది. ఆటోమేషన్ కాదు, మన ప్రభుత్వం ఏం చేయకుండానే వస్తుంది. అది
ప్రభుత్వం చేయకుండానే 5వ శక్తి కింద అయింది. చేసుంటే 1వ శక్తి కింద వచ్చేవాళ్ళం. లేదు చైనాలో దగ్గరకే 2వ శక్తికి వచ్చేవాళ్ళం, చైనాని దాటేవాళ్ళం. మరి ఎందుకు దాటలేకపోతున్నాం? నెక్స్ట్ మనం 3, 4, 5 కాదు, చైనా ముందు అమెరికా ముందు. అసలు చైనా అమెరికా మనం ఎప్పుడు చేరుతాం? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ? 2047 వరకు దేశాన్ని నంబర్ 1 ఆర్థిక శక్తిగా పెట్టుకుంటామని ఒక మిషన్ కూడా పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా ప్రతి సందర్భంలో. వికసిత్ భారత్ అని మాట్లాడుతున్నారు. కానీ 2047 ఏమవుతామన్నారు? చైనాని అమెరికాని దాటుతామని అనలే, మేము ధనిక దేశంగా అవుతామని చెప్పి అన్నారు. నేను కోరుకుంటుంది అదే. మేము పేదలు ధనికులుగా మారాలని కోరుకుంటున్నాం, ధనికులను పేదలను చేయమని చెప్పటంలే. కానీ సంపదను పంచమంటున్నాం, మేము కోరుకుంటుంది అది. అలాగే ఉద్యోగులకి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించమని చెప్తున్నాం. అనేక అంశాలు ఉన్నాయి ఆయన 10 ఏళ్లలో ఆయన చెప్పిన అంశాలు. అలాగే మొన్న ఎన్నికల్లో కూడా అనేక అంశాలు వచ్చాయి. నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయమని 1 కోటి మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు, దాని మీద మాట్లాడలేదు. నిరుద్యోగం మాకు బాధలతో ఉన్నామని యూత్ కోరుకుంటుంది, దాని మీద మాట్లాడలేదు. పేదరికం ఇంకోటి చెప్పారు, మేము 15 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. 15 కోట్ల మందిని పేదరికం నుంచి తీసుకొచ్చినాం. 80 కోట్ల మందికి మేము నిత్యం ఇవి సరుకులు, కనీసం మా సరుకులు అందిస్తున్నాం అని చెప్పేసి చెప్పినారు. దాని తప్పే ఉందండి. అందులోనే కాంట్రడిక్షన్ ఉంది. ఎట్లా? ఎందుకనంటే మోడీ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, 80 కోట్ల మందికి మేము ఇంకో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ని కొనసాగిస్తామని. అంటే దాని పర్సంటేజ్ ఎంత? మరి వాళ్ళు పేదలే కదా, పేదలకే కదా రేషన్ ఇస్తారు. మీకు నాకెవరు మరి పేదలకి ఇస్తారు? మరి 80 కోట్ల మంది ఆయన చెప్పిన లెక్క. రెండోది, ప్రపంచ నివేదికలన్నీ తీయండి, కరోనా తర్వాత పేదరికం ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పినని. ఎందుకంటే అత్యధికులు చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు వాళ్ళ ఉపాధి కోల్పోయారు, వాళ్ళ వ్యాపారం కోల్పోయారు, వాళ్ళందరూ పేదల కింద మారారని కదా ప్రపంచం అంతా చెప్పింది. మోడీ వ్యతిరేకులు కావాల్సుకొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాంటి రిపోర్ట్లు తయారు చేస్తారు అని బీజేపీ వర్షన్ కదా. మరి విశ్వగురు అని అంటున్నారు కదా బీజేపీ వాళ్ళే. మరి విశ్వగురుని అని వీళ్ళు చెప్తే మరి వీళ్ళ మాట ప్రపంచ దేశాల మాట అది చెప్పమనండి. విశ్వగురు అంటున్నారు కదా, మరి విశ్వగురు అంటే ఏంటి? మరి ఆయన మీద ఎందుకు విమర్శ చేయాలి? ఆయన మీద ద్వేషం ఎందుకు ఉండాలి? మరి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, విశ్వమిత్ర అట. అవును, విశ్వమిత్ర అనే కామెంటేషన్ ఈరోజు. విశ్వమిత్ర అంటే మరి మిత్రుడు క్షేమం కోరుకుంటారు బయట దేశాలన్నీ, మరి ఆయన మీద ఎందుకు ఇది? నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ఇండియాలో వాళ్ళకి షేర్ కావాలి, మార్కెట్, ఇండియన్ మార్కెట్. ఎందుకంటే మన దేశ జనాభా 142 కోట్లు, అందులో నెంబర్ 1 అయ్యాం, చైనాని కూడా అధిగమించాం. కానీ ఇందులో మీకు దగ్గర ఒక 20% మంది మధ్యతరగతి ఉన్నారని చెప్తున్నారు. ఆ 20% అని అంటే తక్కువ జనాభా కాదు అది. ఆ జనాభాకి కావలసిన సరుకులు అందించాలి అని అంటే అది మార్కెట్, అది కావాలని కోరుకుంటుంది ప్రపంచ దేశాలన్నీ, ధనిక దేశాలన్నీ, లేదు అభివృద్ధి చెందిన దేశాలన్నీ. అందులో ఆ మార్కెట్ కోసం ఇండియాకి వస్తారు. నేను కూడా అంటుంది అదే, ఇంత 20% మధ్యతరగతిని పెంచితే, అలాగే పేదలకి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది, పేదలకి మీరు ఇస్తున్న అనేక రాష్ట్రాల సంక్షేమ పథకాలు ఉన్నాయి, అది మీరు కేంద్రంలో కూడా పెట్టండి, ఆ పెన్షన్ పెంచండి, మీరు ఆ ఇల్లు నిర్మించి ఇవ్వండి, అలాగే వలస కార్మికులకి మీరు ఉపాధి చూపించండి. ఫ్రీబీస్ తప్పు, రాష్ట్రాలు చేస్తున్నది తప్పు, ప్రజల్ని ఫ్రీబీస్ చేయదలుచుకోలేదు మేము అనేది అనేక సందర్భాల్లో మోడీ మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో. అందుకే ఇక్కడ మళ్ళీ నాది మొదటి విషయం వస్తుంది. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో లేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఫ్రీబీస్ ఇవ్వలేదా? ఫ్రీబీస్ అనౌన్స్ చేయలేదా? మరి 500 గ్యాస్ అన్నారు కదా ఉజ్వల వాళ్ళకి, మరి అదేంటది? మరి 200 రూపాయలు గ్యాస్ తగ్గించారు కదా, మరి అదేంటది? మీకు ఇప్పుడు మహారాష్ట్రలోను హర్యానాలోను ఎన్నికలు రాబోతున్నాయని చెప్పినని అక్కడ అన్ని ఫ్రీగా ఇస్తామని మరి బీజేపీయే చెప్తుంది. అంతకుముందు కర్ణాటక ఎన్నికలు లేదు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏం వాగ్దానాలు చేసింది? మరి ఫ్రీబీస్ లేవా? అందుకే ఆ మాటలకి ఆచరణకి నిజంగా మీరు ఫ్రీబీస్ కి వ్యతిరేకం అయితే అది ప్రజల్లోకి తీసుకెళ్ళమనండి.
అది నిజాయితీ. అంటే నేను రాష్ట్రాల్లో నా ఎన్నికల్లో నేను గెలవడానికి మాత్రం అక్కడ నేను ఫ్రీబీస్ ఇస్తా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫ్రీబీస్ కరెక్ట్ కాదని మాట్లాడతా. మరి ఎన్నికలు అప్పుడు ఏం చేస్తున్నారు? మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కదా మోడీ గారు 2013లో వాగ్దానం చేసింది. ప్రతి సంవత్సరం. మరి 10 ఏళ్ళు అయింది, 20 కోట్లు రావాలి, ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీరు చూస్తే మొన్న కూడా యూత్ కి ఉద్యోగాలు కల్పన చేస్తామని బడ్జెట్ లో చెప్పిన 3 స్కీములు కూడా మరి ప్రభుత్వ శాఖల్లోనే, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లో కూడా ఒక 20 లక్షల ఖాళీలు ఉన్నాయి. అంటే 30 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మోడీ గారు 10 లక్షలు ఆయన వచ్చి పైన 20 లక్షలు ఆయన రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, మరి ఇవ్వచ్చు. అలాగే మీరు ఉద్యోగులది కొత్త పెన్షన్ వద్దు, పాత పెన్షన్ ఇవ్వండి అని, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు, బ్యాంకు ఇన్సూరెన్సుల్లో సుమారు 1 కోటి మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా మీకు మినిమం వేజ్ కావాలని కార్మికులు సుమారు 20 కోట్ల మంది కార్మికులు మినిమం వేజ్ ఇవ్వమని కోరుకుంటున్నారు. మరి అది ఇవ్వనండి. ఇవి ఇస్తే మీకు ఖచ్చితంగా భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా కాదు, చైనాకి దగ్గరలో కూడా వెళ్తాం. మనం బలమైన దేశంగా 2047 అక్కర్లే, ఈ 5 ఏళ్ళు అమలు చేయమనండి, 5 ఏళ్ళు అమలు చేయమనండి చాలు. ఈ 5 ఏళ్లలో మీకు ఖచ్చితంగా. అందువల్ల ఎర్రకోట నుండి ప్రధానమంత్రి గారు మాట్లాడిన అంశాలు ఈ 5 ఏళ్లలో ఆచరణలో పెడితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గడిచిన 10 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన స్పీచ్లు చేసిండు, అమల్లో పెట్టారా లేదా అన్నది ఆచరణలో తేలుతుంది అని అన్నారు. ఆ ఆచరణ కూడా మొన్న ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. 303 నుంచి 240 రావడానికి కారణం అదే. ఇంకా ఇక్కడ ఇంకో గందరగోళం ఉంది. ఇప్పుడు ఆ గందరగోళం మరి ప్రజల్లోకి వెళ్తుంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కేసులు వస్తున్నాయి, ఈవీఎంస్ ని ట్యాంపర్ చేశారు, అందువల్ల ప్యాటలు లెక్కించాలి అని చెప్పినారు. అంటే ఇప్పుడు అటువంటి ఈవీఎంస్ ను ఉపయోగించుకొని దగ్గర 100 సీట్లు గెలిచారని కూడా ఆరోపణ వచ్చింది. ఇప్పుడు దగ్గర 100 గెలిచారని చెప్పి, లేకపోతే 240 కూడా వచ్చేవి కాదని చెప్తున్నారు. ఇప్పుడు అవి కూడా నడుస్తున్నాయి మీడియాలో, కథనాల్లో. నేను ఆ కథనాల జోలికి వెళ్ళటం లేదు, కానీ అయినా 240 ఎందుకు వచ్చాయి? మరి ఆయన ఇవన్నీ 10 ఏళ్లలో అమలు చేస్తే వాళ్ళు అనుకున్నట్టు 370 రావాలి కదా, మరి రాలేదు కదా. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా దారుణంగా దెబ్బతిన్నారు కదా. మరి ఇవి కొలబద్ద. అందువల్ల నేను కోరుకుంటుంది మోడీ గారి నుంచి, మాట్లాడండి, మీరు మంచిగా మాట్లాడతారు, కానీ అది ఎర్రకోట అయినా పార్లమెంట్ అయినా ఆ మాటల్ని ఆచరణలో పెట్టండి. ప్రజల మధ్య విద్వేషాలు పోగొట్టండి, ప్రజల మధ్య చీలికలు పోగొట్టండి, ప్రజల్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టండి, ప్రజల్లో ఉన్న అవిద్యను పోగొట్టండి. విద్య గురించి కూడా మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాల్ని కాపాడండి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించండి. ఇవి చేస్తే నిజంగా మోడీ గారు ఆయన అనుకున్నట్టు ఆయన బ్రతికున్నంత వరకు మనం ప్రధానిగా అంగీకరించవచ్చు. ఇబ్బంది ఏముంది? దేశం అభివృద్ధి చెందుతుంటే, దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, పాడవోయి భారతీయుల్లో కోరుకున్నట్టు 1961లో వచ్చినది ఇప్పుడు మోడీ గారు చేయమనండి. చేస్తే ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలో భాగంగా నేను కూడా హర్షిస్తాను, మనందరం హర్షించాలి, ఉండాలని కోరుకోవాలి. అది నేను కోరుకుంటుంది, ఎర్రకోట నుంచి అయినా పార్లమెంట్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, మాటలు కాదు చేతల్లో చూపించాలి. అది అభివృద్ధి అయినా, మహిళల రక్షణ అయినా, ఇంకా అనేక అంశాలు, మైనార్టీల మీద దాడులైనా, వీటికి సంబంధించి ఆచరణలో చూపించాలి మోడీ అనే అనేకమైన అంశాలు మోడీ ఎర్రకోట ప్రసంగం పైన, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రసంగాల పైన రాజుగారు అనేక అంశాలు మేము ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా, మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.